శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. విశ్వావసు నామ సంవత్సరంలో శని సంచారంలో మార్పు వల్ల అఖండ రాజయోగం పట్టబోతున్న 3 రాశులేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. విశ్వావసు నామ సంవత్సరం ఉగాది తర్వాత 12 రాశులలో 3 రాశులకి శని సంచారంలో మార్పు వల్ల అఖండ రాజయోగం పట్టబోతోంది. ఎప్పుడైనా సరే జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే 3, 6, 11 రాశుల్లో శని భగవానుడు ఉన్నట్లయితే శని భగవానుడు ఆ 3 రాశులకి అఖండ రాజయోగాన్ని కలిగింపజేస్తాడు. ఉగాది తర్వాత శని సంచారంలో మార్పు వల్ల 12 రాశుల్లో 3 రాశుల వాళ్ళకి సంవత్సరం మొత్తం విశేషమైన రాజయోగం పట్టబోతోంది. ఆ 3 రాశుల్లో మొట్టమొదటి రాశి మకర రాశి. దానికి కారణం ఏంటంటే 2025 సంవత్సరం మార్చి నెల 30వ తేదీ శని భగవానుడు కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. మకర రాశి నుంచి లెక్కబెట్టినప్పుడు మకరం, కుంభం, మీనం. శని సంచారంలో మార్పు జరిగిన మీనరాశి 3వ రాశి అవుతుంది. అంటే మకర రాశి వాళ్ళకి ఉగాది తర్వాత శని భగవానుడు తృతీయంలో 3వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఇది విశేషమైన రాజయోగాన్ని కలిగిస్తుంది. 3వ స్థానంలో శని చాలా బలంగా ఉంటాడు. తృతీయంలో శని ఉన్నప్పుడు కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. సోదరులతో ఉన్న గొడవలన్నీ తొలగిపోతాయి. ప్రాపర్టీస్ పరంగా విశేషమైన లాభం చేకూరుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు మకర రాశి వాళ్ళు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. కాబట్టి విశ్వావసు నామ సంవత్సర ఉగాది తర్వాత శని సంచారంలో మార్పు వల్ల అఖండ రాజయోగం పట్టబోతున్న మొట్టమొదటి రాశి మకర రాశి. ఆ తర్వాత శని సంచారంలో మార్పు వల్ల విశేషమైనటువంటి రాజయోగం పట్టబోతున్న 2వ రాశి తులారాశి. దానికి కారణం ఏంటంటే తులారాశి నుంచి లెక్కబెట్టినప్పుడు శని సంచారంలో మార్పు జరిగినటువంటి మీనరాశి 6వ రాశి అవుతుంది. తులా, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం. శని సంచారంలో మార్పు జరిగిన మీనరాశి 6వ రాశి అవుతుంది. కాబట్టి తులారాశి వాళ్ళకి శని భగవానుడు ఉగాది తర్వాత 6వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. అంటే తులారాశి వాళ్ళకి ఉగాది తర్వాత అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. ఎంత పెద్ద అప్పులు ఉన్నా సరే ఆ అప్పుల నుంచి తొందరగా బయటపడతారు. భయంకరమైన శత్రుబాధలు తొలగిపోతాయి. దృష్టి దోషాలు తొలగిపోతాయి. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకుంటారు. విశేషమైన ధనలాభాన్ని పొందుతారు. రోగ రుణ శత్రుబాధలన్నీ పోగొట్టుకొని తులారాశి వాళ్ళు పట్టిందల్లా బంగారంలా శని భగవానుడి అనుగ్రహాన్ని పొందగలుగుతారు. కాబట్టి ఉగాది తర్వాత శని సంచారంలో మార్పు వల్ల రాజయోగం పట్టబోతున్న 2వ రాశి తులారాశి. ఆ తర్వాత విశ్వావసు నామ సంవత్సరంలో ఉగాది తర్వాత అఖండ రాజయోగం శని సంచారంలో మార్పు వల్ల పట్టబోతున్నటువంటి 3వ రాశి వృషభ రాశి. దానికి కారణం ఏంటంటే వృషభ రాశి నుంచి లెక్కబెట్టినప్పుడు శని సంచారంలో మార్పు జరిగిన మీనరాశి 11వ రాశి అవుతుంది. అంటే మీనరాశి వాళ్ళకి ఉగాది తర్వాత సంవత్సరం మొత్తం కూడా శని భగవానుడు లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు. ఏకాదశంలో సంచారం చేస్తున్నాడు. 11వ స్థానంలో శని సంచారం ఉంటే కొద్దిగా కష్టపడ్డ 100 రెట్లు విశేషమైన ఫలితం ఉంటుంది. ఉన్నట్టుండి వృత్తిపరంగా అద్భుతమైన పురోభివృద్ధి ఏర్పడుతుంది. బ్రహ్మాండమైన ప్రమోషన్లు వస్తాయి. కష్టానికి తగిన ప్రతిఫలం వస్తుంది. విశేషమైన ధనలాభం కలుగుతుంది. కుటుంబంలో అందరూ కూడా అత్యున్నత స్థాయికి ఎదగగలుగుతారు. శని లాభస్థానంలో సంచారం చేయటం వల్ల ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా వృషభ రాశి వాళ్ళకి ఉగాది తర్వాత అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి. పట్టిందల్లా బంగారంలాగా ఉంటుంది. కాబట్టి విశ్వావసు నామ సంవత్సరంలో అంటే ఉగాది తర్వాత శని సంచారంలో మార్పు వల్ల అఖండ రాజయోగం పట్టబోతున్న 3 రాశులు మకర రాశి, తులారాశి, వృషభ రాశి. ఈ 3 రాశుల వాళ్ళకి శని భగవానుడు విశేషంగా యోగిస్తారు. వాళ్ళు కొద్దిగా కష్టపడితేనే బ్రహ్మాండమైనటువంటి అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోగలుగుతారు. కుటుంబ జీవితం, వృత్తిపరమైనటువంటి జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. సంవత్సరం మొత్తం విశేషమైన శుభ ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు. 2025 సంవత్సరంలో మేషరాశి స్త్రీ పురుషుల భవిష్యత్ ఎలా ఉంటుందో, ధనయోగము, రాజయోగము కలగాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. 2025 సంవత్సరంలో మార్చి నెల 30వ తేదీ శని భగవానుడు కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అలాగే
2025 సంవత్సరంలో మే నెల 15వ తేదీ దేవగురువైన బృహస్పతి వృషభ రాశిలో నుంచి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అలాగే 2025 మే 18వ తేదీ రాహువు మీనరాశిలో నుంచి కుంభరాశిలోకి, కేతువు కన్యా రాశిలో నుంచి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నారు. అంటే 2025 సంవత్సరంలో 4 పెద్ద గ్రహాల సంచారంలో మార్పు జరుగుతోంది. ఈ 4 పెద్ద గ్రహాలలో కూడా శని భగవానుడు మార్చి నెల 30వ తేదీ మారుతున్నాడు, గురువు మే 15 మారుతున్నాడు, రాహుకేతువులు మే 18వ తేదీ మారుతున్నారు. ఈ సంచారాలను బట్టి ద్వాదశ రాశుల వాళ్ళకి అనుకూల ఫలితాలు, ప్రతికూల ఫలితాలు ఉంటాయి. వాళ్ళ భవిష్యత్తు మొత్తం కూడా ఈ 4 గ్రహాల మార్పు మీద ఆధారపడి ఉంటుంది. 2025 సంవత్సరం మార్చి నెల 30వ తేదీ శని భగవానుడు కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి ప్రవేశించగానే మేషరాశి వాళ్ళకి ఏలినాటి శని ప్రారంభమవుతుంది. ఈ ఏలినాటి శని మొదటి దశలో 2025లో మేషరాశి వాళ్ళకి శని భగవానుడు కొద్దిగా వృధా ఖర్చులను కలిగింపజేస్తాడు, శత్రు బాధలను కూడా కలిగింపజేస్తాడు. కాబట్టి అవన్నీ తొలగిపోవాలంటే 2025లో మేషరాశి వాళ్ళు శనివారం పూట రావి చెట్టు దగ్గరకు వెళ్ళి నల్ల నువ్వులు కలిపిన నీళ్లు, బెల్లం ముక్క కలిపిన పాలు రావి చెట్టు మొదట్లో పోయాలి. ఆ తడి మట్టిని నుదుటన బొట్టులాగా ధరించాలి. వీలైనప్పుడల్లా 2025లో శనివారం ఈ పరిహారం చేసుకుంటే ఏలినాటి శని వల్ల వచ్చే ఇబ్బంది నుంచి బయటపడవచ్చు. అలాగే వీలైనప్పుడల్లా నవగ్రహ ఆలయంలో శనివారం శని విగ్రహం మీద నువ్వుల నూనె, కొబ్బరి నీళ్ళు ఈ 2 పోసి అభిషేకం చేసుకోండి. అప్పుడు ఏలినాటి శని దోషం తగ్గుతుంది. 2025లో మేషరాశి వాళ్ళకి ఖర్చులు తగ్గుతాయి, శత్రుబాధల నుంచి బయటపడవచ్చు. అలాగే 2025 సంవత్సరంలో మే నెల 15వ తేదీ మేషరాశి వాళ్ళకి గురువు వృషభంలో నుంచి మిథునంలోకి రాగానే 3వ సంచారం చేస్తున్నాడు. అంటే గురుబలం తగ్గిపోతుంది. మేషరాశి వాళ్ళకి గురుబలం తగ్గిపోయిందంటే కెరీర్ వైజ్ కానీ, ఫైనాన్షియల్ వైజ్ కానీ, ఫ్యామిలీ వైజ్ కానీ కొద్దిగా ఇబ్బందులు వచ్చేటటువంటి సూచనలు ఉన్నాయి. గురుబలం పెరగటానికి ఏం చేయాలి? మే 15 తర్వాత నుంచి 2025లో ప్రతిరోజు కూడా చిటికెడు పసుపు నీళ్ళల్లో కలుపుకొని 5 నిమిషాల తర్వాత ఆ నీళ్ళతో స్నానం చేస్తూ ఉండండి. అలాగే వీలైనప్పుడల్లా గురువారం పూట నానబెట్టినటువంటి శనగల్లో కొద్దిగా పసుపు కలిపి గోమాతకు ఆహారంగా తినిపించండి. ఈ 2 పరిహారాలు చేసుకుంటే గురుబలం పెరుగుతుంది. దానివల్ల మే 15 తర్వాత కెరీర్ వైజ్ కానీ, ఫైనాన్షియల్ వైజ్ కానీ, ఫ్యామిలీ వైజ్ కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా 2025 మొత్తం కూడా ధనయోగాన్ని, రాజయోగాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అయితే మేషరాశి వాళ్ళకి 2025 మే 18వ తేదీ రాహు సంచారంలో మార్పు విశేషంగా యోగిస్తోంది. రాహు కుంభరాశిలోకి వెళుతున్నాడు. అంటే లాభస్థానంలోకి రాహు వస్తున్నాడు. ఈ సంవత్సరం రాహు యోగిస్తున్నాడు కాబట్టి మేషరాశి వాళ్ళకి భూలాభం ఉంటుంది, గృహలాభం ఉంటుంది. ఎవరైనా చాలా కాలంగా ఇల్లు కొనుక్కోవాలని కానీ, కట్టుకోవాలని కానీ మేషరాశి వాళ్ళు అనుకుంటే అది 2025 సంవత్సరంలో ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఒక ప్లాట్ కానీ, అపార్ట్మెంట్ కానీ ఏదైనా సరే ఖచ్చితంగా కొనుక్కుంటారు. అలాగే విదేశీయాన ప్రయత్నాలు కూడా చాలా చక్కగా అనుకూలిస్తాయి. ఎవరైనా మేషరాశి వాళ్ళు అబ్రాడ్ వెళ్ళి సెటిల్ అవ్వాలి, అబ్రాడ్లో చదువుకోవాలి, అబ్రాడ్లో జాబ్ చేయాలి అనుకుంటే 2025లో మే 15 తర్వాత ప్రయత్నం చేసుకోండి. ఖచ్చితంగా మీకు అబ్రాడ్ వెళ్తారు. ప్రత్యేకంగా మే 18 తర్వాత రాహు మారతాడు కాబట్టి అప్పటి నుంచి బ్రహ్మాండంగా అనుకూలత ఉంది. అయితే మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం 2025 మే 18 నుంచి కేతు 5వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. 5వ స్థానంలో కేతు సంచారం వల్ల చిల్డ్రన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉండటానికి అవకాశం ఉంది. మేషరాశి స్త్రీ పురుషులు ఎవరైనా సరే సంతానం కోసం ప్రయత్నిస్తుంటే పిల్లలు పుట్టడం ఆలస్యం అవుతూ ఉంటుంది. ఒకవేళ సంతానం ఉన్నవాళ్ళైతే వాళ్ళ సంతానం వల్ల ఏదో ఒక ట్రబుల్స్ వస్తూ ఉంటాయి. అలాంటి ట్రబుల్స్ ఏవి రాకుండా ఉండాలంటే, తొందరగా పిల్లలు పుట్టాలన్నా, పిల్లల వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలన్నా మేషరాశి వాళ్ళు మే 18వ తేదీ తర్వాత వీలైనప్పుడల్లా మంగళవారం పూట కుక్కలకు రొట్టెలు ఆహారంగా వేయండి. ఎందుకంటే నవగ్రహాల్లో కేతు ప్రభావం కుక్కల మీద పనిచేస్తుందని పరిహార శాస్త్రంలో చెప్పారు.
మంగళవారాలు కుక్కలకు రొట్టెలు వేయాలి. అది కూడా ఎలా వేయాలి? ఒక బొట్టు నువ్వుల నూనె రొట్టె మీద రాసి, బ్రెడ్ మీద రాసి, ఆ బ్రెడ్ కుక్కకు ఆహారంగా వేయండి. అలాగే మంగళవారం పూట ఏం చేస్తారంటే, నానబెట్టిన ఉలవలు గోమాతకు ఆహారంగా తినిపించండి. ఈ 2 పరిహారాలు మేషరాశి వాళ్ళు మే 18వ తేదీ తర్వాత చేసుకుంటూ ఉంటే కేతువు బలం పెరుగుతుంది. దానివల్ల చిల్డ్రన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉండవు. మొత్తం మీద పరిశీలిస్తే 2025వ సంవత్సరంలో ప్రధాన గ్రహాలు 4 కూడా మేషరాశి వాళ్ళకి మే తర్వాత ఒకే ఒక్క గ్రహం యోగిస్తోంది. రాహుగ్రహం మాత్రమే యోగిస్తోంది. గురువు, కేతువు, శని ఈ 3 గ్రహాలు యోగించటం లేదు. కాబట్టి ఈ 3 గ్రహాలకు సంబంధించినటువంటి ఈ ప్రత్యేకమైన పరిహారాలు పాటిస్తే సంవత్సరం మొత్తం కూడా ఈ 3 గ్రహాల అనుకూలత వస్తుంది. ధనయోగాన్ని, రాజయోగాన్ని సిద్ధింపజేసుకోవచ్చు.